ఏపీ రాజకీయాల్లో రోజుకో సంచలన వార్త బయటకొస్తోంది. ఒకవైపు వైసీపీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ కొనసాగుతోంది. గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాల్ని అమలు చేస్తూ జగన్ అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తుతో ఒక బంధంతో ముందుకెళ్తున్నారు. బీజేపీ వైఖరిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ కొత్త వ్యూహం సిద్ధం చేస్తోంది. ఇండియా కూటమి బంధాన్నే ఏపీలోనూ కొనసాగించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి పార్టీ నుంచి ఒక సెన్సేషనల్ అండ్ అత్యంత కీలకమైన ఆఫర్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగుతుంటే టీడీపీ జనసేన రెండు పార్టీలు పొత్తుతో పోటీ చేస్తూ మేనిఫెస్టో సీట్ల ఖరారుపైన ఫోకస్ చేశాయి. బీజేపీ తమతో కలిసొస్తుందని రెండు పార్టీలు అంచనా వేస్తున్నాయి. కానీ బీజేపీ నుంచి మాత్రం అధికారికంగా స్పష్టత రావటం లేదు. ఈ సమయంలోనే ఏపీలో తిరిగి పట్టు పెంచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా షర్మిల కాంగ్రెస్ లో చేరారు. ఏపీలో పార్టీ పగ్గాలు షర్మిలకు ఇవ్వాలనేది హైకమాండ్ నిర్ణయంగా కనిపిస్తోంది. అయితే షర్మిలకు పార్టీ పగ్గాలివ్వటం పైన హర్ష కుమార్ లాంటి వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే మరో సీనియర్ కాంగ్రెస్ నేత చింతా మోహన్ కీలక ప్రతిపాదన చేశారు. గతంలో యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ మంత్రిగా పనిచేసిన చిరంజీవి తిరిగి పోటీ చేయాలని చింతామోహన్ కోరారు. చిరంజీవి తిరిగి తిరుపతి నుంచి పోటీ చేయాలని సూచించారు. చిరంజీవి కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ఉంటారని చెప్పుకొచ్చారు. అటు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులో జగన్ ఓటమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంటే ఇటు చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరమైపోయి కేవలం సినిమాల వరకే పరిమితమయ్యారు. తాను రాజకీయాల్లోకి మరోసారి వచ్చే అవకాశం లేదని గతంలోనే చిరంజీవి తేల్చి చెప్పారు. అయితే కాంగ్రెస్ కు చిరంజీవి రాజీనామా చేయని విషయాన్ని చింతామోహన్ లాంటి నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గురించి చింతామోహన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. అయితే ఈ మాటల వెనక కాంగ్రెస్ హైకమాండ్ ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది విన్నాక ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని జస్ట్ ట్రైల్ వేసినట్లు ఒక టాక్. ఎన్నికల వేళ మారుతున్న సమీకరణాలతో మరోసారి చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ పైన చర్చ ఆసక్తికరంగా మారుతోంది.